నేను ఈ పరిచర్యను ముగించాలని ఆశపడ్డాను. So today I have a very short message. ఈరోజు నేను మరి క్లుప్తంగా చిన్న సందేశాన్ని మీకు ఇవ్వాలని ఆశపడుతున్నాను. Today I am going to teach from the Bible how you and I can take a decision. ఈరోజు దేవుని వాక్యంలో నుంచి నేను ఒక చిన్న విషయాన్ని మీకు చెప్పాలనుకోండి. ఎలాగ మనము నిర్ణయాలను తీసుకోవాలి. How many of us come to place in our life when we have to take a decision? మనలో చాలామంది ఒక ప్రాంతంలోకి వచ్చి అక్కడ ఒక నిర్ణయం తీసుకోవాలనేటువంటి ప్రాంతానికి వచ్చినటువంటి వారంగా ఉంటాం. When you are young, you have to take a decision about your career. మరియు యవనస్తులుగా ఉన్నప్పుడు మీ యొక్క కెరియర్ గురించి ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. As you grow older, you have to take a decision about your job. మీరు ఇంకా కొంచెం ఎదిగిన తర్వాత మీ యొక్క ఉద్యోగం కొరకు కూడా మీరు ఒక నిర్ణయం తీసుకోవాలి. Then you have to take decision about your marriage. మీ వివాహం కోసం కూడా మీరు ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. Then your finances. మీ యొక్క ఆర్థిక పరిస్థితుల గురించి. So many, all throughout your life, you have to take so many decisions. మన జీవితాంతము కూడా అనేకమైన నిర్ణయాలు తీసుకొని మనం ముందుకు వెళ్ళాలి. But if you take wrong decision, it can cost you very dearly. మీరు తీసుకున్నటువంటి నిర్ణయము తప్పుడు నిర్ణయం అయితే దానికి మీరు చాలా ఖరీదు చెల్లించవలసి ఉంటుంది. How many of you agree with me? ఎంతమంది మీరు దీని విషయంలో ఏకీభవిస్తారు? Can I have an amen? ఆమె చెప్తారా? All of us sometime in our life we have taken a wrong decision. Yes or no? చూడండి, మన జీవితంలో ఏదో ఒకసారి మనం తప్పుడు నిర్ణయాలు తీసుకొని ఉంటాము. You know, especially young people. యవనస్తులు. Nowadays, when we were young, it was a different world. మేము యవనస్తులుగా ఉన్నప్పుడు ప్రపంచం వేరేగా ఉండేది. Today, young people are different. ఇప్పుడు యవనస్తులు చాలా ప్రత్యేకంగా ఉన్నారు. So, today you have, when I was young, నేను యవనస్తులుగా ఉన్నప్పుడు I am a very shy guy. I was a very shy person. నాకు చాలా బాగా సిగ్గు. So, even if I like one girl in my class, నా స్కూల్లో ఆ క్లాస్లో ఒక అమ్మాయి నేను ఇష్టపడినప్పటికీ I used to go scared to go and talk to them. నేను చాలా భయపడేవాడిని ఆ అమ్మతో వెళ్ళి మాట్లాడడానికి. Today for boys or girls is very easy. You have WhatsApp. So many ways you can connect with your. ఇప్పుడు ఈజీగా ఎవరితోనైనా సరే మనం ఫోన్లో చాటింగ్ చేసుకొని మాట్లాడేయచ్చు. So I am not telling that's the right way. నేను అదేమి సరైనటువంటి విధానం అని నేను చెప్పట్లేదు. So what I want to make here is, ఇక్కడ మీకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే, we all have to take decisions in our life. మన జీవితాల్లో We all have to take decisions in our life. మన జీవితాల్లో ప్రతి ఒక్కరూ కూడా నిర్ణయాలు తీసుకోవాలి. The Bible gives how to take decisions. దేవుని వాక్యం చెప్తుంది మనం ఎలా నిర్ణయాలు తీసుకోవాలని. Turn with me to Psalms 119 and verse 105. 119వ కీర్తన 105వ వచనం చూద్దాం అందరం కలిసి. Can somebody read in your Telugu Bible Psalm 119 verse? Amen. Amen. Here the Bible says, ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది, God's word is a lamp and God's word is a light. దేవుని వాక్యము మన పాదములకు దీపము, మన త్రోవకు వెలుగై ఉన్నది. Hallelujah. హల్లెలూయా. You know, nowadays we have these bulbs. ఈ రోజుల్లో మనకి ఈ యొక్క లైట్స్ ఉన్నాయి. Those days they had these lamps. అప్పుడు దినాల్లో దీపాలు ఉండేవి. So when you light a lamp, మనం ఆ దీపాన్ని వెలిగించినప్పుడు and you start walking, మనం నడుస్తూ ఉన్నప్పుడు you only can see enough light to where you can keep your leg. మనం నడుస్తున్నప్పుడు ఆ దీపం ఎక్కడ పెట్టామో ఆ ప్రాంతంలోనే వెలుగు వచ్చేది. You cannot see far how much you can go. కనుక మీరు ఎంత దూరం వెళ్తున్నారో అంతవరకు కూడా లైట్ కనిపించదు. It only shows you next step whether you can take or next step whether you cannot take. కనుక మీరు మరొక అడుగు మీరు వేయచ్చా వేయకూడదా అనేది మాత్రమే మీకు ఆ వెలుగును చూపిస్తుంది. Amen. ఆమేన్. So the Bible is like that. దేవుని వాక్యము అటువంటిదే. You know, many times when I ask people, నేను చాలాసార్లు ప్రజలను అడిగినప్పుడు, how do you take decision? మీరు ఎలాగ నిర్ణయాలు తీసుకుంటారని I'm చెప్పినప్పుడు, talking about believers. నేను విశ్వాసులను అడిగినప్పుడు They'll tell, see, circumstances, whatever circumstances comes in my life, I will take decision. చూడండి, నాకున్నటువంటి పరిస్థితులను బట్టి నేను నిర్ణయాలు తీసుకుంటానని చెప్తారు. I asked one believer brother, నేను ఒక విశ్వాసిని సహోదరుని అడిగినప్పుడు, how did you marry your wife? నీ భార్య నువ్వు పెళ్లి ఎలా చేసుకున్నావు అని అడిగినప్పుడు, He said the first proposal came this girl, so I prayed to God, whichever first proposal, I'll marry that. కనుక అతను అన్నాడు నాతో, నేను ప్రార్థన చేసుకున్న మొదటగా ఏది ప్రపోజల్ వస్తుందో అదే అనుకున్నాను, వచ్చింది, అందుకే మ్యారేజ్ చేసుకున్నాను. So he got married to that person. నేను తను వివాహం చేసుకున్నాడు. He was lucky. చాలా అదృష్టవంతుడు. For all of us it doesn't work like that, isn't it? అతనికి ఏదో అదృష్టం కలిసి వచ్చింది, కానీ అందరికి అలా అదృష్టం కలిసి రాదు. If I was able to marry the first person, my life would have been different. నాకు అలాగే వచ్చిన మొదటి అమ్మాయిని కానీ నేను చేసుకుని ఉంటే నా పరిస్థితి అయిపోను. So what I'm trying to tell is, నేను మీకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే, we cannot make decisions based on circumstances. కనుక మనం ఏర్పడినట్టు మనం చూస్తున్న ఉన్నటువంటి పరిస్థితులను బట్టి నిర్ణయాలు తీసుకోకూడదు. But God uses circumstances sometimes in our life to fulfill His will. కనుక కొన్ని పరిస్థితుల్లో దేవుడు తన చిత్తమును మన జీవితంలో జరిగించడానికి ఆయన అనుమతిస్తాడు.
If you look at the life of Joseph, మరి యోసేపును మన జీవితం చూసినప్పుడు, in the Old Testament Joseph, పాత నిబంధనలో ఉన్నటువంటి యోసేపును చూస్తే, it was God's will that Joseph should become the governor in the land of Egypt. కనుక ఐగుప్తులో మరి ఆ గవర్నర్గా అవడం అనేది దేవుని యొక్క చిత్తము. Imagine if God says, if God had told Joseph, I want you to be the governor of Egypt, so go to Egypt and stay there. Do you think Joseph would have gone? చూడండి, యోసేపుకు ముందుగానే చెప్పి నువ్వు ఐగుప్తు దేశానికి గవర్నర్ అవుతావు అని చెప్పి నువ్వు వెళ్ళమనంటే మరి యోసేపు వెళ్ళి ఉండేవాడా? He wouldn't have gone. వెళ్ళి ఉండేవాడు కాదు. He'll tell God, I'm comfortable in my father's house. అక్కడ శుభ్రంగా తండ్రి ఇంట్లోనే కంఫర్ట్గా ఉందనుకుంటాడు. Why should I go to Egypt? నేను ఎందుకు ఈజిప్ట్కి వెళ్ళాలనుకుంటాడు. Or another example in the Bible is, మరొక బైబిల్లో ఉన్నటువంటి ఉదాహరణ ఏంటంటే, when the children of Israel were in Egypt, మరి ఇశ్రాయేలులందరూ కూడా ఐగుప్తులో ఉన్నప్పుడు, take for example the Israelites were treated very well by the Egyptians. మీరు అక్కడ ఇశ్రాయేలులందరినీ కూడా ఐగుప్తీయులు బాగా చూసుకున్నారు అనుకోండి. And if Moses had gone and told them, మోషే వెళ్ళి వాళ్ళకి చెప్తే, God says come to the land of Canaan. చూడండి, మోషే అలాంటి మరి ఇశ్రాయేలు అక్కడ ఐగుప్తులో బాగున్నప్పుడు మోషే వెళ్ళి పదండి కనాను దేశానికి వెళ్దామంటే, Do you think they would have come? వస్తాడు అనుకుంటున్నారు మీరు? They would tell, I'm happier, you go, you be there, I'll be happier. నాకు శుభ్రంగా ఉంది, ఇక్కడ ఆనందంగా ఉన్నా, నువ్వు వెళ్తే నువ్వు వెళ్ళి అంటారు మోషేని. Isn't it? అవునా కాదా? Those days they have more than one wife. అక్కడ ఆ దినాల్లో మరి ఒకరికన్నా మరి ఎక్కువగా భార్యలు ఉండేవారు. One wife would have told you stay here, one wife would have told come, we'll go there. ఒక భార్య అంటది ఇక్కడ ఉందామంటది, ఇంకో భార్య అక్కడికి వెళ్దామంటది. So you won't be knowing what to do. అప్పుడు ఎవరికి ఏం చేయాలో అర్థం కాదు. So the point I'm trying to tell is, ఏంటి నేను మీకు చెప్పాలనుకుంటున్నానంటే, because their bondage was so bitter, వారి యొక్క మరి వారికి ఉన్నటువంటి ఆ బంధకాలు చాలా మరి కఠినంగా ఉన్నాయి కనుక, because their life was so bitter, చాలా వారి జీవితాలు చాలా చేదుగా ఉన్నాయి కనుక, in the land of Egypt, మరి ఐగుప్తు దేశంలో when God said come to Canaan, people were excited. మరి కనుక అప్పుడు వారు ఐగుప్తు దేశాన్ని నుంచి కనాను దేశానికి వెళ్దాం అనగానే అప్పుడు వాళ్ళు అంగీకరించారు. So point I want to make is, God uses circumstances also to bring you into his will and his plan and his life. కొన్ని పరిస్థితులను కూడా దేవుడు ఏం చేస్తాడంటే తన చిత్తం నెరవేర్చినట్టుగా దేవుడే మలుస్తాడు, మారుస్తాడు. But if you depend only on circumstances, మీరు ఆ పరిస్థితుల మీదే ఆధారపడితే sometimes you can make a wrong decision. అలాగనైతే చాలాసార్లు మనం తప్పుడు నిర్ణయాలు తీసుకుంటాం. Because Bible says devil is the god of this world. దేవుని వాక్యం చెప్తుంది సాతానుడు ఈ యొక్క భూ సంబంధమైనటువంటి లోకానికి అధికారి అయి ఉన్నాడు. Devil also can open the wrong door. సాతానుడు కూడా తప్పుడు ద్వారాలు తెరుస్తాడు. Amen. ఆమేన్. So don't go only by the circumstances. కనుక మరి పరిస్థితులను బట్టే ముందుకు వెళ్ళొద్దు ఎప్పుడు కూడా. Here the Bible says, ఇక్కడ వాక్యం చెప్తుంది, God's word is a lamp to my feet and a light to my path. దేవుని వాక్యం చెప్తుంది, దేవుని వాక్యము మాత్రమే నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగునై When I ఉన్నది. was a young person, నేను యవనస్తుడిగా ఉన్నప్పుడు I used to go with another young boy for ministry. నేను మరొక యవనస్తుడితో కలిసి పరిచర్యకి వెళ్ళేవాడిని. Those days we used to do street evangelism. ఆ దినాల్లో మేము వీధుల్లోనికి వెళ్ళి సువార్తను చెప్పేవాళ్ళం. So I used to go with this young boy because he was a businessman. అతను మరి వ్యాపారస్తుడు కనుక అతనితో కలిసి నేను So వెళ్ళేవాడిని. because he was a businessman, he can preach in any language. అతడు వ్యాపారస్తుడు కనుక అతడు ఏ భాషలోనైనా సువార్తను చెప్పగలడు. To speak to his customers, he has learned all languages. కనుక కస్టమర్స్తో మాట్లాడి అతనికి అన్ని భాషలు వచ్చేసాయి. So whether Telugu, he will preach in Telugu. తెలుగులోనైనా మాట్లాడతాడు. He will preach in Kannada. కన్నడలో కూడా సువార్త చెప్తాడు. He will preach in Tamil. తమిళ్లో కూడా సువార్త So చెప్తాడు. all the languages he can preach. అన్ని భాషల్లో కూడా సువార్తను చెప్తాడు. So when we used to go to evangelism, మేము సువార్తకు వెళ్తున్నప్పుడు so one day he told like this. ఒక దినాన్ని ఇలా చెప్పాడు. One day the Lord told me like this. దేవుడు నాకు ఇలా చెప్పాడని చెప్తున్నాడు. One day in Bangalore I'll have big crusades. ఒక దినాన్ని నేను బెంగళూరులో పెద్ద క్రూసేడ్స్ చేయబోతున్నాను. I'll have big crowds. అక్కడ గొప్ప సమూహాలు రాబోతున్నారు. Because he had a calling to be an evangelist. అతనికి దేవుడు మరి సువార్తికునిగా దేవుడు పిలిచాడు. But my question to him is, నా యొక్క ప్రశ్న ఏంటంటే అతనికి, when God leads us, he will lead us step by step. దేవుడు ఎప్పుడు కూడా మనల్ని నడిపిస్తే ప్రతి అడుగు తర్వాత అడుగు నడిపిస్తాడు. Amen. ఆమేన్. Turn with me to Psalms chapter 37. చూడండి 37వ కీర్తన చూద్దాం అందరం కలిసి. Psalms 37. 37వ కీర్తన. Are you following me? నన్ను అందరూ కూడా అర్థం చేసుకుంటున్నారు కదా? I am still in that. God's word is a lamp and a light. నేను అదే మాట మీదే ఉన్నాను. దేవుని వాక్యము మన పాదములకు. Somebody read Psalms 37. 37వ కీర్తన verse 23 and 24. 23, 24 వచనాలు ఎవరైనా చదువుతారా?
Amen. ఆమేన్. You cannot follow full Telugu, but does it says the step of a good man are ordered by the Lord? ఎస్, ఒకరి నడత యెహోవా చేత ఎస్ Or ordered by God? ఎస్. Yeah. See here again the Bible says, ఇక్కడ దేవుని వాక్యం ఎలా చెప్తుంది? what does the Bible say? దేవుని వాక్యం ఏం చెప్తుంది? Steps. అడుగులు, నడత. Your steps are ordered by the Lord. నీ యొక్క నడక దేవుని చేతనే స్థిరపరచబడుతుంది. So what God is telling, దేవుడు ఏం చెప్తున్నాడు? when you want to take the next step, మరొక అడుగు నువ్వు వేయకముందు take instruction from me. నా దగ్గర నువ్వు ఆలోచన తీసుకోవాలి. Whenever you want to take the next step in your life, మీ జీవితంలో ఎప్పుడైనా మరొక అడుగు మీరు తీసుకోవాలనుకున్నప్పుడు make sure God is telling you what to do. దేవుడు మీతో చెప్తాడు ఏం చేయాలనే విషయం. Many people go and ask, what should I do? What should I do? This happened, what should I do? చాలా మంది అడుగుతారు నేనేం చేయాలని అడుగుతుంటారు. But that's not what the Bible says. అలాగా అది బైబిల్ చెప్పట్లేదు. The steps of a good man ఒక మనిషి యొక్క అడుగులు or the steps of a believer విశ్వాసి యొక్క నడత are ordered by the Lord. దేవుని చేత స్థిరపరచబడుతుంది. Amen. ఆమేన్. Once one pastor was telling me, if I tell you his name, you will know who he is. నేను He's very famous in Bangalore. నేను ఆ పాస్టర్ గారి పేరు చెప్పానంటే మీ అందరికి తెలిసిపోద్ది. చాలా మరి ప్రఖ్యాతి గాంచిన వ్యక్తి. So once he was talking to me, he told me, ఒకసారి నాతో మాట్లాడుతూ ఆయన చెప్తున్నాడు, you know this girl? ఈ అమ్మాయి తెలుసా? I am looking for a boy for this girl. నేను ఆ అమ్మాయి కొరకు ఒక పురుషుడిని నేను చూస్తున్నాను. So that pastor told me, ఆ పాస్టర్ గారు చెప్పారు, she said, pastor, whomever you tell to marry, I'll marry. ఆ అమ్మాయి చెప్పిందంటే నువ్వు ఎవరిని చూస్తే వారిని నేను పెళ్లి చేసుకుంటానని She చెప్పి. had so much faith in the pastor. పాస్టర్ గారి మీద చాలా విశ్వాసం ఆవిడకి. But what the Bible says is, దేవుని వాక్యం ఏం చెప్తుందంటే whom you marry should be told by the Lord. ఎవరిని పెళ్లి చేసుకోవాలనేది దేవుని చేత మీకు చెప్పబడాలి. Amen. ఆమేన్. Many people think, oh, God told me to marry this person, but so much problems in marriage. చూడండి, దేవుడు చెప్పాడు కానీ చాలా మాకు జీవితంలో చాలా సమస్యలు వచ్చాయి అంటారు చాలామంది. If you think that you're going to marry and you're not going to have problems, that means you need one day full counseling about marriage. చూడండి, మీకు వివాహం అయిన తర్వాత ఏమీ సమస్యలు రాకూడదు అంటే మీకు ఒక రోజంతా మీకు కౌన్సిల్ తీసుకోవాలి. What does the Bible says? దేవుని వాక్యం ఏం చెప్తుంది? The steps of a good man are ordered by the Lord. ఇక్కడ యాక్చువల్గా ఇంగ్లీష్లో ఉన్నది ఏంటంటే ఒక విశ్వాసి యొక్క జీవితం యొక్క ప్రతి అడుగు కూడా దేవుని చేత నిర్ణయించబడతాయి. And God is happy with him. అప్పుడు దేవుడు వారిని బట్టి సంతోషిస్తాడు. But next verse you read what the next verse says. ఆ తర్వాత వచ్చిన ఏం చెప్తుంది? Even though he falls. అతడు నేల పడినా కూడా. Does it says even though he falls? Yes. Some people say, God told me to do this, but so much problem. Arey, God told you there won't be problem. దేవుడు That's why he said, even if God tells you to do something, and if you do, there is chances you may fall. చూడండి, దేవుడు చెప్పిన తర్వాత కూడా నువ్వు చేసిన తర్వాత కూడా పడిపోయే అవకాశాలు ఉంటాయి. It says, even though you fall. అందుకే చెప్తున్నాడు అక్కడ నువ్వు నేల పడినాను కూడా అని చెప్తున్నాడు. God told the children of Israel, come from Egypt to the land of Canaan. చూడండి, దేవుడు ఇశ్రాయేలుకి చెప్పాడు అక్కడ ఐగుప్తులో నుంచి వచ్చి కనాను దేశంలోకి వెళ్ళమని. But from Egypt to Canaan, ఆ యొక్క ఐగుప్తు నుంచి కనాను దేశంలోకి they had only problems. అక్కడ అన్ని కూడా వారికి సమస్యలే వచ్చాయి. God never said, I'll take you from Egypt to Canaan, you'll never have problems. దేవుడు వారికి అక్కడి నుంచి ఇక్కడికి వెళ్తే మధ్యలో ఏం సమస్యలు రావని ఏం చెప్పలేదు. God will speak to you about the destination. Many times he will not speak to you about the journey. చూడండి, దేవుడు మీ గమ్యాన్ని చెప్తాడు కానీ ఆ ప్రయాణంలో జరిగే ప్రతి పరిస్థితిని కూడా దేవుడు చెప్పడు. He told Joseph, you will be your father, mother, everybody will bow down before you. You will become a great man. But he never told him the process to become the great man. You will be ground like a tandoori chicken in tandoor. యేసేపుకి కళ చూపించి నీ తల్లిదండ్రులు అందరూ నీ కుటుంబస్తులు అందరూ కూడా నీ దగ్గర సాగిలి పడతారని కళ చూపించాడు కానీ మధ్యలో నువ్వు అక్కడ ఆ పరిస్థితికి వచ్చేంత వరకు కూడా తండ్రి చికెన్ లాగా నువ్వు శుభ్రంగా ఫ్రై చేయబడతావని మాత్రం చెప్పలేదు. Some people are thinking, oh, on the way I'll buy some tandoori chicken. బాగానే ఉంది, రేపు తండ్రి చికెన్ వండుకుందాం అనుకున్నట్టు కొంతమంది ఆలోచిస్తున్నారు. So what I'm trying to tell is, నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, just because God told you to do something, don't think there will not be problems. చూడండి, దేవుడు ఇది చెప్పాడు కనుక ఏ సమస్య రాదు అని మాత్రం ఎవరు అనుకోవద్దు. But the promise is, వాగ్దానం ఏంటంటే, when God told you to do something, దేవుడు మీకు ఏదైనా చేయమని చెప్తే and you went and did that thing, నువ్వు అది వెళ్ళి చేస్తే, and you are having problems, నీకు సమస్యలు వస్తే God will lift you up. దేవుడే నిన్ను లేపుతాడు. Hallelujah. హల్లెలూయా. When God tells you to do something, దేవుడు ఏదైనా నేను చేయమని చెప్తే, and when you do it, నువ్వు చేస్తున్నట్లయితే He will take the responsibility. అది ఆయన బాధ్యత. Hallelujah. హల్లెలూయా. That is the beauty of obeying God.
అది దేవునికి విధేయత చూపించడంలో ఉన్నటువంటి ఆ అద్భుతం అది. He will take responsibility. ఆయనే ఆ యొక్క బాధ్యతను తీసుకుంటాడు. Hallelujah. హల్లెలూయా. So, God's word, if you want to your steps to be ordered by the Lord, నీ యొక్క అడుగులు ప్రతీది కూడా దేవుని చేత నిర్ణయించబడితే, some people say, how do I know God, how to know that God will speak to me? కొంతమంది అడుగుతారు, ఎలాగ దేవుడు నాతో మాట్లాడతాడు అని అడుగుతారు. There is one sister in Bangalore. బెంగళూరులో ఒక సహోదరి ఉంది. She is a worship leader. ఆమె ఆరాధన నడిపించే నాయకురాలు. She is quite famous in Bangalore. బెంగళూరులో చాలా ప్రఖ్యాతి See, కాంచినటువంటి today the problem is this Facebook and what is that? వాట్సాప్, Instagram. Anybody can become famous. అన్నీ చెప్తున్నారు మీరు, బాగా తెలుసు అనుకుంటాను మీకు. మరి ఇంక నేను దాని గురించి చెప్పవసరం లేదు. ఓకే. So for people, when we started growing in the ministry, మేము పరిచర్యలో ఎదుగుతూ ఉన్నప్పుడు, unless some pastor calls, we don't have anybody anywhere to preach. చూడండి, పాస్టర్ గారు ఎవరైనా పిలిస్తే తప్ప మేము ఎక్కడికి కూడా ప్రసంగించడానికి ప్లేస్ లేదు మాకు. Today you open on YouTube, Facebook account, whatever you want you can tell. కనుక ఈరోజు ఫేస్బుక్ కానీ లేకపోతే యూట్యూబ్ కానీ మీరు ఓపెన్ చేసుకొని మీకు ఏది కావాల్సి అది మీరు బోధించవచ్చు. Whether you are right or wrong, tell something, people will like, comment, everything, you will become famous. మీకు తెలిసినా తెలియకపోయినా మీరు చెప్తే మీకు లైకులు ఇవన్నీ అన్నీ వచ్చేస్తాయి. So like that, this is one character. ఎలాంటి ఒక విషయం ఉంది. She is, according to her, she is around 30 years. ఆమె 30 సంవత్సరాల వయసు కలిగిన అమ్మాయి. So she came, one day she put, I used to follow her because young people in my church called her for one program. So I was following her also. ఆమె మా సంఘంలో కూడా యవనస్తులను Following పిలిచి, her means following her channel, not her. ఆ యవనస్తురాలు మా సంఘంలోకి వచ్చి వర్షిప్ నడిపించింది కనుక ఆమె ఛానల్ నాకు కూడా కనెక్ట్ చేశారు. నేను ఫాలో అవుతున్నాను, అంటే వెనకాతలు వెళ్ళడం కాదు, ఆ ఛానల్లో నేను కూడా చూస్తున్నాను అనమాట. So one day she put one advertisement in the YouTube channel. ఆమె యూట్యూబ్ ఛానల్లో ఒక అడ్వర్టైజ్మెంట్ చేసింది. I know that she was looking to marry one boy. ఆమె ఒక యవనస్తుని మరి మ్యారేజ్ చేసుకోబోతుంది. So this Saturday or Sunday I'm going to make a big announcement. నేను శనివారం ఆదివారం పెద్దగా నేను నా యొక్క మ్యారేజ్ కోసం అనౌన్స్ చేయబోతున్నానని చెప్తుంది. So all the young people, congratulations, congratulations, wow, 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 all dogs barking. కుక్కలు అరిసినట్టుగా అందరూ కూడా వెనకాతల కిందన కంగ్రాచులేషన్స్ 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 అని పెడుతున్నారు. So Sunday came. ఆదివారం వచ్చింది. This lady came on the YouTube. ఆమె యూట్యూబ్లోకి వచ్చింది. ఆ అమ్మాయి She said, I cannot give, she gave a big message, I cannot repeat that big message. ఆ మెసేజ్ అంతా కూడా ఇప్పుడు నేను మీకు చెప్పలేను, కానీ చాలా పెద్ద మెసేజ్ ఇచ్చింది దాని ముందు. The summary is, దానికి క్లుప్తంగా ఏంటంటే దాని అర్థం, she wanted to marry. ఆమె మ్యారేజ్ చేసుకోవాలనుకుంటుంది. According to her, ఆమె చెప్పే ప్రకారం some boys came. ఎవరో వచ్చారు, Some boys went. ఆ బాయ్ ఎవరో వచ్చారు, వెళ్ళిపోయారు, Didn't work out. పని అవ్వలేదు అక్కడ. So when she went to God, she felt that God is telling that you are only for me. దేవుడు ఆమె చెప్పారంట, నువ్వు నా కోసమే అని. So she made an announcement, I am 100% for God and I am not going to get married. ఆమె ఏం చెప్పిందంటే, ఆమెకు తెలిసిన ప్రకారంగా నేను ఇంక పూర్తిగా దేవునికి సమర్పించుకున్నాను, ఇంక నేను మ్యారేజ్ చేసుకోను. So for that some dogs were barking. అక్కడ నుంచి దాని విషయంలో కొంతమంది మళ్ళీ కుక్కల కింద అరుస్తున్నారు. So I was thinking to myself, నేను ఆలోచిస్తున్నాను, see, one thing you should realize. మీరు ఒక విషయాన్ని గమనించండి. Any voice that you hear, ఎలాంటి స్వరం మీరు విన్నా, or any counsel that you hear, మీరు ఎలాంటి మరి కౌన్సిల్ మీరు ఎవరి దగ్గర తీసుకున్నా, any advice that you hear, మీరు ఎవరి దగ్గర ఎలాంటి ఆలోచన తీసుకున్నా, any message that you hear, మీరు ఎలాంటి సందేశం మీరు విన్నా, if it is not according to the Bible, అది దేవుని వాక్యానుసారము కాకపోతే take it and throw it out. అది విసిరి పడేయండి. Even if I am preaching something, నేను ఏదైనా మీకు చెప్తున్నా, if it is not in the Bible, అది దేవుని వాక్యంలో లేకపోతే delete that account. అది ఆ అకౌంట్ని మీరు డిలీట్ చేసేయచ్చు. What does the Bible says? దేవుని వాక్యం ఏం చెప్తుంది? Turn with me to 1 Timothy. మొదటి తిమోతి పత్రిక తీద్దాం అందరం కూడా. First Timothy chapter 4. 4వ అధ్యాయము, మొదటి తిమోతి పత్రిక 4వ అధ్యాయము. Can somebody read verse 1, 2 and 3? మొదటి 3 వచనాలు ఎవరైనా చదువుతారా? అయితే కడవరి దినములలో
కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మల యందును దయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదరని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. ఆ అబద్ధికులు వాతవేయబడిన మనస్సాక్షి గలవారై వివాహము నిషేధించుచు. What does the Bible say? దేవుని వాక్యం ఏం చెప్తుంది? In the last days, చివరి దినాల్లో there will be deceiving spirits. చాలా మోసపరిచే ఆత్మలు ఉంటాయి. What are deceiving spirits will do? ఏంటి మోసపరిచే ఆత్మలు చేస్తాయి? They will deceive you. అవి మిమ్మల్ని మోసం చేస్తాయి. How they are deceiving? ఎలాగ చేస్తాయి? One of the doctrines is ఒక సిద్ధాంతం ఏంటంటే don't get married. వివాహం చేసుకోవద్దు. See, whenever you are getting a voice or a counsel, you must always check with the Bible. మీకు ఎప్పుడైనా ఏదైనా స్వరం వినబడినా లేకపోతే ఎవరైనా మీకు సలహా ఇచ్చినా దేవుని వాక్యానుసారంగా ఉందా లేదా అని చూడాలి. See, you may decide not to marry. That is your personal choice. మీరు వివాహం చేసుకోకుండా ఉండడం అనేది నీ పర్సనల్ చాయిస్ అది. But if you have a desire to marry, నీకు వివాహం చేసుకోవాలనే ఆశ ఉంటే but some voice tells you not to marry, then you should be careful. అలాంటప్పుడు వివాహం చేసుకోవాలనుకున్నప్పుడు ఎవరో స్వరం వింటున్నారు, మీరు వివాహం చేసుకోవద్దని, అప్పుడు మీరు దేవుని వాక్యానుసారమా కాదా అని మీరు పరీక్షించాలి. Am I right or no? నేను కరెక్ట్గా చెప్తున్నా లేదా? No voice, no dream, no revelation is greater than the Bible. ఏ స్వరమైనా, ఏ ప్రత్యక్షత అయినా, ఏ విధమైన మర్మాలైనా ఏవైనా సరే దేవుని వాక్యము కంటే గొప్పది కాదు. Amen. ఆమేన్. So be careful. చాలా జాగ్రత్తగా ఉండాలి. Just because somebody comes and tells on a TV something, don't believe that. ఎవరో టీవీలో వచ్చేదో చెప్తే అది మీరు వెంటనే నమ్మేయకూడదు. Check with the Bible. దేవుని వాక్యాన్ని చూడండి. Whether it's the Holy Spirit or a deceiving spirit. అది పరిశుద్ధాత్మ లేకపోతే మోసపరిచే ఆత్మ. So still we are in the steps of the Lord. Good manner. I'm talking about the word of God is a light and a lamp. నేను ఇంకా ఆ వాక్యంలోనే ఉండే నేను మీకు చెప్తున్నాను, దేవుని వాక్యమే మన పాదములకు దీపం, మన త్రోవకు వెలుగై ఉన్నది. If you go to the, if that sister who heard that voice had gone to the Bible, ఆ సహోదరి ఆ స్వరం విని దేవుని వాక్యంలోకి వెళ్ళుంటే, I'm getting this voice, what does the Bible say? దేవుని వాక్యం ఏం చెప్తుందని She would have rejected that. అది చక్కగా ఆమె ఆ స్వరాన్ని విడిచిపెట్టి ఉండేది. Hallelujah. హల్లెలూయా. So God will guide you at every stage, step by step. దేవుడు ప్రతి పరిస్థితుల్లో కూడా మీకు అడుగు వెంబడి అడుగు ఆయన మీకు If you తెలియజేస్తాడు. read the life of in the 1 Samuel chapter 15, మీరు మొదటి సమూయేలు గ్రంథం 15 అధ్యాయం మీరు you can చదివినట్లయితే go home and read that story. మీకు అందరికీ తెలిసిన స్టోరీ అది, కథ అది. It talks about Samuel and David. సమూయేలు అలాగే దావీదు గురించి అక్కడ చెప్పబడుతుంది. So God has rejected Saul from being the king of Israel. సౌలును దేవుడు ఇశ్రాయేలు మీద రాజుగా ఉండడానికి దేవుడు తృణీకరించాడు. God is telling, now go anoint one of the sons of Jesse to be the king of Israel. సమూయేలుకి దేవుడు చెప్తున్నాడు, యెషయి కుమారుల్లో ఉన్నటువంటి దావీదును కనుకొని వెళ్ళి అభిషేకించమని చెప్తున్నాడు. It is 1 Samuel 15 or 16, I don't remember, one of the chapter. 15? Okay. So God is telling, go anoint one of the sons of Jesse to be the king of Israel. యెషయి కుమారుడైనటువంటి దావీదును అభిషేకించమని చెప్పి సమూయేలుకు దేవుడు చెప్తున్నాడు. So Samuel goes to Jesse's house. మరి సమూయేలు మరి ఆ యొక్క యెషయి ఇంటికి వెళ్ళాడు. First son comes. మొదటి కుమారుడు వచ్చాడు. Because according to the Jewish culture, the first son of the king will become the next king. చూడండి, మరి యూదా ఉన్నటువంటి ఆ కల్చర్ ప్రకారముగా మరి ఇంటిలో జ్యేష్ఠుడినే మరి రాజుగా అభిషేకిస్తారు. So Samuel thought the first son will be the king. కనుక సమూయేలు కూడా ఏమనుకున్నాడు అంటే పెద్ద కుమారుడే రాజు అవుతాడు అనుకున్నాడు. God said, no, he is not the one. అప్పుడు దేవుడు చెప్పాడు, ఇతను కాదు అని చెప్పాడు. The second one came. రెండోవాడు వచ్చాడు. God said, he is not the one. రెండోవాడు కూడా కాదని చెప్పాడు. All the 7 sons came. అందరూ కూడా 7 పిల్లలు కూడా వచ్చారు. All the 7, God said no. అందరినీ కూడా దేవుడు కాదన్నాడు. Then Samuel asked, is there anybody else? అప్పుడు సమూయేలు అడుగుతున్నాడు, ఇంకా ఎవరైనా ఉన్నారా? Then Jesse said, yeah, there is one more boy. అప్పుడు యెషయి అంటున్నాడు, మరొక కుమారుడు ఉన్నాడు. But he is taking care of the sheep. He is the smallest fellow. అతను చాలా చిన్నవాడు, అక్కడ అరణ్యంలో మరి గొర్రెలను So మేపుతున్నాడు. he says, go call him. వెళ్ళి వాడిని పిలవమని చెప్పాడు. And when he came, అప్పుడు వచ్చినప్పుడు God said, he is the one anointed. అప్పుడు దేవుడు అన్నాడు, ఇతడే నువ్వు అభిషేకించు అన్నాడు. Hallelujah. హల్లెలూయా. I'll ask you one question. మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. Why all this complication?
ఎందుకు ఇంత మరి సమస్యాత్మకంగా ఉంటుంది? God could have told Samuel, no, go to his son Jesse. Jesse has one last fellow, eighth fellow, you anoint him. ఎందుకు దేవుడే చెప్పొచ్చు కదా, ఈ కన్ఫ్యూజన్ గందరగోళం ఎందుకు? చివరి కొడుకు ఉంటాడు, ఆయన దావీదు ఉంటాడు, దావీదుని అభిషేకించని చెప్పొచ్చు కదా. Why 1, 2, hey, you go, you 3, Q, why all this? ఏ మొత్తం అందరూ లైన్లో కట్టడం, వీళ్ళందరూ నువ్వు కాదు నువ్వు కాదు నువ్వు కాదు అని చెప్పడం, ఎందుకు ఇదంతా? Why all this small story, big story? ఎందుకు అసలు చిన్న ఇలాగ అయిపోవలసింది ఎంత స్టోరీ ఎందుకు? God will not change the principle. దేవుడు తన నియమాలను మార్చుకోడు. He will use in the natural process, you start with the first, go to the last. దేవుని యొక్క పద్ధతులు ఏంటంటే మొదటి వాని దగ్గర నుంచి ప్రారంభమై చివరి వారి Natural process. మామూలుగా న్యాచురల్గా ప్రకృతి సంబంధమైనటువంటి ప్రాసెస్ ఏంటంటే మొదటి వాడితో స్టార్ట్ అవ్వాలి, చివరి వారి వరకు కూడా చూస్తారు. He never violated that process. దేవుడు ఆ యొక్క ప్రాసెస్ని ఏమాత్రము కూడా తృణీకరించలేదు. The principle in the story is మా స్టోరీలో ఉన్నటువంటి నియమం ఏంటంటే step by step, God was leading Samuel to come to the right decision. గనుక ఈ యొక్క కథలో జరిగిన విషయం ఏంటంటే దేవుడు అడుగు తర్వాత అడుగు తీసుకువెళ్ళి దావీదు దగ్గరికి దేవుడు తీసుకొచ్చాడు. Hallelujah. హల్లెలూయా. So first door closes, don't get disappointed. Oh Lord, why this happened? మొదటి తలుపు మూసివేయబడగానే వెంటనే ఏటి ప్రభువా ఏమీ జరగలేదని నిరాశపడిపోకూడదు. You applied for 5 companies for job, all the 5 rejected. Don't get disappointed. మీరు ఐదు కంపెనీలకి మీరు అప్లై చేస్తే 5 దగ్గర నుంచి కూడా రిజెక్ట్ అయిపోతే మీ అప్లికేషన్, మీరు ఏమాత్రం కూడా నిరాశపడకూడదు. Or like that sister, you are looking for a husband, you didn't find one, don't get dejected. మీరు ఎవరైనా సహోదరులు ఎవరైనా మీ వివాహం కొరకు ఎదురు చూస్తున్నప్పుడు మీరు ఎవరికి మీ సంబంధాలు దొరకకపోతే నిరాశపడద్దు. That is a natural process in life. అది ప్రకృతి సంబంధముగా జరిగేటువంటి ఒక నియమం ప్రకారంగా జరుగుతూ ఉంటాయి కొన్ని. You and I cannot escape. మనం వాటిలోంచి తప్పించుకోలేము. We didn't come from heaven, you are born on earth only. మీరు డైరెక్ట్గా పరలోకం నుంచి పుట్టలేదు, మనం భూమి నుంచి పుట్టి పరలోకంకి వెళ్తాం. Even when I want to get married, నేను వివాహం చేసుకునే సమయానికి some girls didn't like this, what to do? నాకు ఆల్రెడీ తొందరగా పట్టమర వచ్చింది కనుక కొంతమంది That is their problem. అది For that I cannot wear one wig and run around everywhere. కనుక అది నా తల చూసి చాలా మంది ఇష్టపడేవారు కాదు. దానికి నా ప్రాబ్లం కాదు, మరి వాళ్ళకి ఇష్టపడుతుంది, వాళ్ళ ప్రాబ్లము. Because my grandfather is bald, I am bald. నా తాతగారికి లేదు, నాకు లేదు. అలా That is a natural process. అది ప్రకృతి సంబంధంగా జరిగేవి అవి. And finally one girl, she married me, that's okay, she is happy with that. చివరికి ఒక అమ్మాయి నన్ను పెళ్లి చేసుకుంది, ఆమెతో నేను సంతోషంగా, నాతో ఆమె సంతోషంగా. She has never complained about it. అది ఆమె ఎప్పుడు కూడా దాని గురించి విచారించలేదు. So you will find somebody who will not complain. ఎవరో దేవుడు నీకు దొరుకుతాడు, నీ గురించి ఏ మాత్రం కూడా మరి కంప్లైంట్స్ ఇవ్వలేని వాళ్ళు. But you have to wait for the right person. నువ్వు ఆ యొక్క సమయం కొరకు వేచి ఉండాలి. You have to go through the process. దాని విషయంలో మీరు అలా ఆ ప్రాసెస్ గుండా వెళ్తూనే ఉండాలి. Just because something happens, you shouldn't give up in life. చూడండి, ఏదో జరిగింది కదా అని చెప్పి మీరు వెంటనే జీవితంలో ఇంక నిరాశపడిపోయి జీవితాన్ని వదిలేసుకోకూడదు. Steps of a good man are ordered by the Lord. నీతిమంతుని యొక్క అడుగులు దేవుడే నిర్ణయిస్తాడు. My wife is not there. Is it recorded? Yes. Okay, no problem. She won't watch, no problem. When I was about to get married, నేను వివాహం చేసుకునే సమయానికి 2 proposals came to me. నాకు 2 ప్రమోషన్స్ వచ్చాయి. Always God will give 2 ప్రపోజల్స్, సారీ 2 proposals to marry same time. ఒక్కసారే వచ్చాయి 2 కూడా. So that is where actually I used to get angry with God. Why you are bringing 2? అప్పుడు నాకు దేవుని మీద కోపం వచ్చింది. ఒక్కసారి 2 తీసుకురావడం ఏంటి ప్రభా అనుకున్నాను. One by one you can bring, no? ఒకరి తర్వాత ఒకరు వస్తే బాగుంటుంది కదా ప్రభా. Both are good. I cannot tell marry both. ఇద్దరు బాగున్నారు. ఇప్పుడు పెద్ద కన్ఫ్యూజన్, ఎవరిని చేసుకోవాలి ఎవరిని చేసుకోకూడదు. One you can choose. కనుక అప్పుడు 2 ప్రపోజల్ వచ్చాయి, 2 బాగున్నారు, ఎవరిని చేసుకోవాలి ఎలా చేసుకోవాలి నాకు అర్థం కావట్లేదు. Even when I wanted job, looking for job, నేను ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నప్పుడు he used to bring 2 jobs. అక్కడ 2 జాబ్లు వచ్చాయి నాకు. I used to tell, why can't you not bring one which you have chosen? ప్రభా, నువ్వు నిర్ణయించిన ఒక్క జాబ్ నాకు దగ్గర తీసుకురావచ్చు కదా. Then later I realized actually God was training me to hear his voice. అప్పుడు దేవుడు నాకు తర్వాత నాకు అర్థమైంది, దేవుని స్వరం వినేటువంటి అనుభవంలోకి దేవుడు నన్ను తీసుకొని వెళ్తున్నాడు. So when these 2 proposals came, ఈ 2 ప్రపోజల్ నా దగ్గరికి వచ్చినప్పుడు, one proposal is actually she is also a doctor. ఆమె కూడా అయ్యగారు కూడా డాక్టరే. ఆమె వచ్చిన ప్రపోజల్ కూడా డాక్టర్ గారే వచ్చారు. So she is actually working in Dubai. దుబాయ్లో ఆమె పనిచేస్తుంది. She's got her own apartment. దుబాయ్లో సొంత మరి అపార్ట్మెంట్ ఉంది. Everything settled.
అంతా కూడా చక్కగా సెటిల్ అయింది. So the pastor said, see, if you agree she is interested in marrying you, you can go and settle in Dubai. పాస్టర్ గారు చెప్పారు ఆమె అగ్రి అవుతుంది, నేను మీ మీద ఇంట్రెస్ట్గానే ఉంది, మీరు వెళ్ళి మ్యారేజ్ చేసుకోండి అని చెప్పారు. Another proposal is the one whom I got married to. ఇప్పుడు నేను ఇంకొక ప్రపోజల్ ఎవరంటే ఇప్పుడు నేను వివాహం చేసుకున్నటువంటి అమ్మాయి. I was very much interested in that proposal. నేను నా ప్రొఫెషన్ అదే కనుక నేను ఆ ప్రపోజల్లో చాలా ఇంట్రెస్ట్గా ఉన్నాను. Just because some people thinking his Holy Spirit is preaching is very spiritual, some people think. పరిశుద్ధాత్మ కలిగిన వాళ్ళు బాగా మంచి స్పిరిచువల్గా ఉంటారని అందరూ అనుకుంటారు. I was interested in that girl. నేను ఆమె విషయంలోనే నేను ఇంట్రెస్ట్ ఉన్నాను. But the boss in heaven said, you don't go to that girl. మరి పరలోకపు బాస్ ఏం చెప్పాడంటే ఆ వివాహం వద్దు అని చెప్పాడు. I remember I wanted that day morning to, because that day I have to tell to the pastor yes or no. నేను ఆ మరుసటి రోజు ఉదయం చెప్పాలి ఎస్ ఆ నో అని పాస్టర్ గారికి. My brother also said, no, you better don't. He had an intuition. నా సహోదరుడు చెప్తున్నాడు నువ్వు ఎప్పుడు దాన్ని ఏమి రిజెక్ట్ చేయొద్దని చెప్తున్నాడు, చాలా ఆసక్తి. I told I have made a decision. నేను అన్నాను నా నిర్ణయం నేను తీసుకుంటానని చెప్పాను. I am going to tell the pastor today yes. నేను రేపు వెళ్ళి చెప్తాను ఎస్ అని, ఎస్ అని చెప్తాను అంటున్నాడు. I was every day morning is my Bible reading time. ప్రతిరోజు కూడా నా ఉదయకాల సమయంలో దేవుని వాక్యం చదివే సమయం. What I'm still in that. The word of God is a lamp and a light. కనుక దేవుని వాక్యం ఇప్పుడు మరి అందుకే ఆ వాక్యం ఆధారం చేసుకొని Now చెప్తాను. turn with me to Numbers chapter 13. What? Numbers chapter 13. సంఖ్యాకాండము 13వ అధ్యాయము చూద్దాము. Numbers 11 or 13. Let me just. నేను మీకు రిఫరెన్స్ చెప్తానండి, అందరూ కూడా సంఖ్యాకాండము చూద్దాము. Numbers 13. సంఖ్యాకాండం 13వ అధ్యాయము. Wait. No, Numbers chapter 14. 14వ అధ్యాయంలోకి వెళ్దాము. I'm reading that day. I usually read the Bible in series. నేను ప్రతిరోజు కూడా మరి క్రమముగా నేను దేవుని వాక్యాన్ని చదువుతాను. Not one day here, one day there, one day there. No, systematically I read. నేను కోడిలాగా అక్కడ కొంచెం ఇక్కడ కొంచెం ఇలా గెలకను, సిస్టమాటిక్గా నేను దేవుని వాక్యాన్ని చదువుతాను. That day I have decided I'm going to tell that pastor, yes, I'm interested in marrying this girl. And the one whom I married, I'm going to tell no. చూడండి, నేను మరి ఆ యొక్క వివాహం విషయంలో నేను ఆ రోజు పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి చెప్తానని నిర్ణయం తీసుకున్నాను. This is 20-year-old story. ఇది 20 సంవత్సరాల క్రితము జరిగిన కథ. So that day I'm reading the Bible. నేను వాక్యం చదువుతున్నాను ఆ రోజు. I'm reading verse 41 and 42. 41, 42 వచనాలు చదువుతున్నాను నేను. And Moses said, అప్పుడు మోషే ఇలా అంటున్నాడు, correct in your Bible? Is అలాగే the same thing is there in your Bible? మీ బైబిల్ అలాగేనే ఉందా? Moses said, అప్పుడు మోషే ఇలా చెప్తున్నాడు, now why do you transgress the command of the Lord? That's what God spoke to me. Why are you going against my will? You will not succeed. 41. And verse 42. Don't go up, lest you be defeated by your enemies. The Lord is not among you. అప్పుడు మోషే, ఇది ఎలా మీరు యెహోవా మాట మీరుచున్నారు, అది కొనసాగదు. యెహోవా మీ మధ్య లేడు గనక మీ శత్రువులు ఎదుట హతము చేయబడుదురు, మీరు సాగి పోకుడి. So God spoke to me that day morning. అప్పుడు దేవుడు ఆ ఉదయం నాతో మాట్లాడాడు, Don't go forward in this decision. ఈ నిర్ణయంలో ముందుకు వెళ్ళొద్దు అని చెప్పాడు. You will be defeated. నువ్వు ఓడిపోతావు. So boss has said. బాస్ అంటే ఎవరన్నా ఇప్పుడు? So I told the pastor. పరలోకపు బాస్. So I told my pastor, not my wife boss. I mean, not the house boss. ఇంట్లో బాస్ కాదు, పరలోకపు బాస్. Not the current boss. So I called up the pastor and said, sorry pastor, I will not be going ahead in this matter. నేను పాస్టర్ గారికి పిలిచి చెప్పాను, పాస్టర్ గారు నేను ఈ వివాహంలో ముందుకు వెళ్ళట్లేదని చెప్పాను. Topic closed from my side. నా వైపు నుంచి ఇంకా టాపిక్ ఇది క్లోజ్ అయింది. After 1 year that pastor saw me. మరొక సంవత్సరం తర్వాత పాస్టర్ గారు నన్ను చూశారు. Brother, you did the right thing in not marrying that girl. అప్పుడు ఒక సంవత్సరం తర్వాత చెప్తున్నారు, పాస్టర్ గారు, బ్రదర్ మీరు సరైన నిర్ణయం తీసుకున్నారు అని చెప్తున్నారు. I came to know so much about that girl. నేను ఆ అమ్మాయి విషయంలో చాలా విషయాలు తెలిసే తర్వాత, if you had married, your life would be a living hell. మీరు కానీ చేసుకోని ఉంటే మీరు సజీవమైన నరకముగా ఉండును మీ యొక్క జీవితం. హల్లెలూయా, హల్లెలూయా. See, why I am giving you this example is, ఎందుకు ఇక ఎగ్జాంపుల్ మీకు ఇస్తున్నానంటే, God's word is a lamp
to our feet, light unto our. నీ దేవుని వాక్యము నీ పాదములకు దీపము, నీ యొక్క మార్గమునకు వెలుగై ఉన్నది. If I had seen all the external things like Samuel, first son is so tall, handsome, everything. This girl was very pretty, rich, everything is there. If I had gone by that, my life would have been a struggle today. నేను కూడా సమూయేలు వలె ఆ పెద్ద అబ్బాయిని చూసి భలేగా ఉన్నాడు, స్ట్రాంగ్గా ఉన్నాడు, మంచిగా ఉన్నాడు, ఇతడే అనుకొని ఉంటే నేను కూడా అలాగే ఆ అమ్మాయిని చూసి మంచి ఉద్యోగం, సేమ్ కెరియర్, డాక్టర్ అనుకొని ఉంటే నా లైఫ్ అంతా కూడా పాడైపోయాను. Hallelujah. హల్లెలూయా. That is why you should read your Bible every day. అందుకనే దేవుని వాక్యాన్ని ప్రతి ఒక్కరూ కూడా శ్రద్ధగా ప్రతిరోజు చదవాలి. God's word is, turn with me to Psalms 19. I'll close with this. నేను అందరం కూడా దేవుని వాక్యాన్ని చూద్దాము. Psalms chapter 19. 19వ కీర్తన చూద్దాము. Psalms 19 is fully about the word of God. 19వ కీర్తన కూడా మొత్తం అంతా కూడా దేవుని వాక్యం గురించే రాయబడి ఉంది. Go home and read about it. ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ కీర్తన అందరూ కూడా ఒకసారి చదవండి. It says the word of God is so beautiful. దేవుని వాక్యం ఎంతో అద్భుతమైనది, అందమైనది అని చెప్తున్నాడు. Psalms 19 and verse 10 and 11. 10-11 వచనాలు చూద్దాము. అవి బంగారం కంటేను, అవి విస్తారమైన మేలిమి బంగారం కంటేను, కోరదగినవి తేనె కంటేను, జుంటి తేనె దారల కంటేను మధురమైనవి. వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నందును, వాటిని గైకొనుట వలన గొప్ప లాభము కలుగును. Hallelujah. హల్లెలూయా. What does the Bible say here? ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుంది? It is sweeter than honey. ఇది ఈ వాక్యము జుంట తేనె దారల కంటేను మధురమైనది. It's very sweet. చాలా మధురమైనది. At the same time, అదే సమయంలో it can give warning also. అదే టైంలో అది మీకు హెచ్చరికను కూడా ఇస్తుంది. Don't go in this direction. మీరు ఆ మార్గంలో వెళ్ళొద్దు. Don't do this. అది చేయొద్దు. You will be defeated. మీరు ఓడిపోతారు. So warnings can come from the Bible. దేవుని వాక్యంలో నుంచే హెచ్చరికలు వస్తాయి. I read the Bible because it is so beautiful, sweet as honey. దేవుని వాక్యం చాలా మధురమైనదని నేను దేవుని వాక్యం చదువుతుంటాను. At the same time, అదే విధముగా same Bible can give us warnings. అదే వాక్యం మనకి హెచ్చరికలను కూడా ఇస్తుంది. Hallelujah. హల్లెలూయా. So today's message, ఈరోజు సందేశం God's word దేవుని వాక్యము is a lamp unto your feet, మీ యొక్క పాదములకు దీపమై ఉన్నది, light into your path. మీ యొక్క మార్గములకు వెలుగై ఉన్నది. The steps of a good man విశ్వాసి యొక్క అడుగులు or a good woman మరి ఒక సహోదరికైనా are ordered by the Lord. దేవుని చేత నిర్ణయించబడతాయి. God will guide you step by step. దేవుడు మిమ్మల్ని ప్రతి అడుగు కూడా నడిపిస్తాడు. Shall we pray? ప్రార్థన చేసుకుందామా? Lord, we thank you and we praise you. దేవా నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. God, we thank you for your word. దేవా నీ వాక్యము కొరకు వందనాలు చెల్లిస్తున్నాం. Your word is so sweet as honey, O God. దేవా నీ వాక్యము తేనె కంటేను మధురమైనది ప్రభువా. Lord, we pray that each and everyone will immerse their life into the word of God. దేవా నీ వాక్యములో ప్రతి ఒక్కరూ కూడా తండ్రి తడిసి ముద్దవడానికి సహాయం It's చేయండి. a great blessing to meditate on your word, O God. ప్రభువా నీ వాక్యమును ధ్యానించడం ద్వారా గొప్ప ఆశీర్వాదం మాకు కలుగుతుంది తండ్రి. Lord, we thank you for your word. Your word is so powerful. దేవా నీ వాక్యమును బట్టి నీకు స్తోత్ర. నీ వాక్యం ఎంతో శక్తి కలిగినది ప్రభువా. Lord, we thank you, Lord, that your word can guide us and teach us the way that we should walk, O God. దేవా నీ వాక్యమే మమ్మల్ని దేవా ఏ మార్గంలో నడవాలో మాకు బోధిస్తుంది తండ్రి. We thank you, Lord, that you are faithful to speak to us through your word, O God. దేవా నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడుతున్న విధానం బట్టి మీకు వందనాలు. Lord, we thank you, Lord, that you can guide not only our individual lives, even our families, our churches, Lord, through your word, O God. దేవా మా యొక్క వ్యక్తిగత జీవితాలనే కాదు, సంఘమును మా కుటుంబాలను కూడా నీ వాక్యం ద్వారా నువ్వు నడిపించే దేవుడు గనుక నీకు స్తోత్రాలు. Lord, I pray that you will bless each and every one who has come this evening, O God. ప్రభువా ఈ సాయంత్రం వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించమని ప్రార్థిస్తున్నాను. Lord, I sense there are some people who need jobs, and Lord, I pray that you will give that breakthrough in their life, O God. దేవా ఇక్కడ ఉన్నటువంటి వారిలో ఎవరికి మరి జాబ్లు అవసరమైన ఉన్నారో యేసు క్రీస్తు నామములో వారి జీవితాల్లో గొప్ప అద్భుతం చేసి జాబులు దయచేయండి నాయనా. Or people who want to get settled in their life, Lord, I pray that you will give that breakthrough in the mighty name of Jesus, O God. ప్రభువా వారి జీవితంలో స్థిరపడాలనేటువంటి వారు ఉన్నారు ప్రభువా, యేసు క్రీస్తు నామములో వారిని స్థిరపరిచి ఆశీర్వదించండి. Maybe some people want to go into another city for a different purpose. Lord, I pray that you will open the right door and speak to them your purpose and your plan for their life, O God. ప్రభువా ఎవరైతే వేరొక ప్రాంతంలోకి వెళ్ళి నాయనా తండ్రి ఉండాలని ఆశపడుతున్నారో వారి విషయంలో కూడా నువ్వు గైడ్ చేసి నాయనా నువ్వు నడిపించమని ప్రార్థిస్తున్నాను.
Lord, I pray that you will give them the right direction in their lives, oh Father. ప్రభా వారందరి జీవితాల్లో కూడా నీ యొక్క డైరెక్షన్ వారికి దయచేయమని అడుగుతున్నాను. Give them the peace that surpasses all understanding, oh God. ప్రభా సమస్త జ్ఞానమునకు మించిన సమాధానం వారి హృదయంలో దయచేయమని అడుగుతున్నాను. Speak to them the steps that they need to take, oh God. ప్రభా వారు తీసుకోవాల్సిన నిర్ణయాలు అడుగులు వారికి నీవు Lord, I బోధించమని pray that you ప్రార్థిస్తున్నాను. will give wisdom for the young people, oh God. ప్రభా యవనస్తులందరికీ కూడా నువ్వు జ్ఞానమును దయచేయమని అడుగుతున్నాను. We thank you and we praise you. యేసు దేవా నీకు వందనాలు స్తోత్రాలు. In Jesus' name we pray. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ బ్రదర్. మరి ఎంతమంది వాక్యం సంతోషించారు? హల్లెలూయా. ఇక్కడ వినేటప్పుడు సంతోషిస్తారు, మరి ఇల్లు ఎంతమంది చదువుతారు? ఏది కూడికెళ్ళినట్టు కాదు. రెగ్యులర్గా మీరు చదివితే నేను చెప్తున్నాను, ప్రతి విషయాన్ని దేవుడు మాట్లాడతాడు. ప్రతి విషయాన్ని మాట్లాడతాడు. మనము ఒక కార్నర్లో లేకపోతే ఒక మధ్య జంక్షన్లో వచ్చేసిన తర్వాత నిర్ణయాలు తీసుకోవడం చాలా కష్టం ఉంటుంది. తలకే నొప్పి, పిచ్చి వచ్చేస్తుంది మనకి. ఎప్పుడు వచ్చిందా మీకు పిచ్చి? తల బద్దలు కొట్టుకోవాలి, ఏ నిర్ణయం తీసుకోవాలని వస్తుంది. దేవుని వాక్యం మీతో మాట్లాడుతుంది. హల్లెలూయా. ఏ నిర్ణయం తీసుకోవాలి, ఏది చూస్ చేసుకోవాలి, ఏది రిజెక్ట్ చేయాలి అనే దేవుని వాక్యం మనతో మాట్లాడకపోతే మన జీవితాలు నాశనం అయిపోతాయి. తర్వాత కొన్ని స్టెప్స్ మళ్ళీ వెనక్కి తీసుకోలేని పరిస్థితులు వస్తాయి. కానీ దేవుని వాక్యం ఎంత మధురమైనదంటే మన ప్రతి అడుగును కూడా దేవుడు మాట్లాడతాడు. హల్లెలూయా. హెచ్చరిస్తాడు, వార్నింగ్ ఇస్తాడు. హల్లెలూయా. మనకి దేవుని వాక్యం ఏం తెలుసు అంటే దేవుడు ఎప్పుడూ కూడా మంచిగా దేవుడు చాలాసార్లు దేవుడు మన జీవితాల్లో వార్నింగ్స్ ఇస్తాడు. మనం చేసే తప్పులను కూడా దేవుడు మాట్లాడతాడు. హల్లెలూయా. ఎప్పుడైనా మాట్లాడాడా మీతో మీరు చేసే తప్పుల గురించి? అలా మాట్లాడకపోతే మీరు దేవుని వాక్యం రిసీవ్ చేసుకోవట్లేదు. మనం ఎలాగే అలవాటు పడిపోయామంటే దేవుని వాక్యం ఏంటంటే మనం ఏదనుకుంటే అది ఎస్ అనాలనుకుంటాం. దేవుడు ఎప్పుడూ కూడా మనకు ఎస్ అనడు, అనేక సార్లు నో చెప్తాడు దేవుడు. హల్లెలూయా. ఎందుకంటే ఆయన జీవితంలో సరైనది, ఆయన ఉద్దేశంలో సరైన ప్రాంతానికి మనం వచ్చేంత వరకు కూడా అనేకమైన వాటిని నో చెప్తాడు దేవుడు. ఆమేన్. గొప్ప ప్రార్థనాపరుడైనటువంటి సమూయేలు కూడా 7 వ్యక్తులు వచ్చేంత వరకు కూడా దేవుని యొక్క ఉద్దేశం తను అర్థం చేసుకోలేకపోయాడు. 7 పెద్ద అబ్బాయి, తర్వాత అబ్బాయి వస్తున్నప్పటికీ కూడా ఒకవేళ నువ్వు నేను అయితే ఇప్పటికే మనం చాలా విసిగిపోతాం. సమూయేలు ఎలాంటి వాడంటే ఆయన నామమును బట్టి ప్రార్థన చేసేవారిలో ఎవరైనా ఉన్నారు అంటే దేవుడు సమూయేలు గురించే చెప్తాడు. ఆ దినాల్లో పాత నిబంధనలో ఆయన నామమును బట్టి ప్రార్థన చేసేవారిలో ఎవరైనా ఉన్నాడంటే సమూయేలు గురించి. ప్రార్థనాపరుడైనటువంటి సమూయేలే 7 వ్యక్తుల కోసం వెయిట్ చేయవలసి వచ్చింది. ఎందుకు అంటే దేవుని యొక్క ప్రాసెస్ అది. ఇట్ ఈస్ ఆ దేవుని మీద నమ్మకం, దేవునికి విధేయత, ఇవన్నీ కూడా కనిపిస్తాయి. మనకు ఆలస్యం అవుతున్నప్పుడు నమ్మకము, మన జీవితంలో ఉన్నటువంటి విధేయత అన్నీ కూడా బయటకు వస్తాయి. అన్నీ స్మూత్గా వెళ్ళిపోతున్నాయి అనుకోండి, అందరం కూడా ఎలా ఉంటాం? ఇప్పుడు దేవుని బిడ్డలారా, అయినప్పటికీ కూడా సమూయేలు ఏమీ షేక్ అవ్వలేదు. అయినప్పటికీ కూడా సమూయేలు ఏమీ కంగారు పడలేదు. లాస్ట్ వ్యక్తి కోసం కూడా వెయిట్ చేశాడు. హల్లెలూయా. ఇంకా ఎవరైనా ఉన్నారా, వెళ్ళి తీసుకురండి అంటాం. నేను మామూలుగా నేను భాషగా అనుకోండి కంగారెక్కిపోతాం కదా. వెయిటింగ్ ఉన్నంత కష్టము ప్రపంచంలో ఏది ఉండదు. వెయిటింగ్ ఉన్నంత కష్టము, చిరాకు, ఇవన్నీ కూడా మన జీవితంలో. నేను మొన్న కూడా వెళ్తున్నప్పుడు ట్రైన్ కోసము 2 hours వెయిట్ చేయవలసి వచ్చింది. ఖరగ్పూర్లో 2 hours వెయిట్ చేయవలసి వచ్చింది. ఎంత చిరాకు ఉంటుందంటే వెయిటింగ్ అంటే. అప్పుడు నేను అనుకున్నాను, ఈ చిరాకు పోవడానికే దేవుడు మనల్ని వెయిట్ చేయిస్తాడు. దీనికి ఈ చిరాకు పోవడానికే, మనకు అందరికీ చిరాకే. ఈ చిరాకులో ఏం చేస్తామంటే మొత్తం అన్నీ మాడి చేస్తాం, మొత్తం అన్నీ పగలగొట్టేస్తాం, మొత్తం అన్నీ కూడా. ఈ చిరాకు పోవడానికే దేవుడు అలా వెయిట్ చేయిస్తుంటాడు. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి సమూయేలు ఎంత అదే సమూయేలు ఎంత హల్లెలూయా అంటున్నాడు చూడండి. వి హేట్ టు వెయిట్, బట్ గాడ్స్ వే ఏంటంటే దేవుడు మనల్ని చాలా వెయిట్ చేపిస్తాడు. ఎందుకంటే మనలో చిరాకంతా పోతే దేవునికి ఉపయోగపడతాం. హల్లెలూయా. గాడ్ విల్ యూజ్ అస్, దేవుని మహిమ కొరకు. నేను అప్పుడు కూడా అనుకున్నాను, 2 hours వెయిట్ చేయడం ఎంత కష్టమా
ఎంత కష్టమా? ప్రియదేవుని బిడ్డలారా, దేవుడు ఎందుకు అలా చేస్తాడు? దేవుడు ఎందుకు అలా నడిపిస్తాడు? ట్రైన్ దిగ్గానే ట్రైన్లోకి, ఈ ట్రైన్లోంచి ఆ ట్రైన్, ఎంత గాడ్స్ ప్లాన్ చూడండి. ఈ అడుగు నుంచి ఆ అడుగు వేస్తాం. వాట్ ఏ గాడ్స్ ప్లాన్ అనుకుంటాం కదా. ఈ ట్రైన్లోంచి ఆ ట్రైన్లోకి వెళ్ళిపోయాను భాష గారు అని చెప్తుంటారు కొంతమంది. మన ఎవడో రన్నింగ్ ట్రైన్లోకి వెళ్ళిపోయాడు, అలాగే వెళ్ళిపోయి పేకో ఏదో ఓడిపోయిందట. మనకు అలా ఉండాలనుకుంటా. ఈ ట్రైన్లోంచి ఆ ట్రైన్లోకి అలాగ వెళ్ళిపోవడం, ఆ ట్రైన్ వచ్చి మన దగ్గరే ఆగిపోవడం. ఎక్కడ? ఎన్నిటిలో ఆగిపోయింది భాష గారు, అన్నిటిలోంచి ఇలాగ వచ్చేసాను. అలా జరిగితే ఎంత ఆనందం. అలా జరిగితే బాగానే ఉంటుంది, కానీ మనం ఎందుకు పనికి రాకుండా ఉంటాం. ఎందుకంటే ప్రతిసారి కూడా అలాగే ఎక్స్పెక్ట్ చేస్తాం. ప్రియ దేవుని బిడ్డలారా, చిన్న వాక్యం కానీ ఎందుకు దేవుడు మనతో మాట్లాడాడు? ఆయన యాక్చువల్గా ఆయన గురించి నాకేం తెలియదు. జస్ట్ ఆయన ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేశాను, ఎయిర్పోర్ట్లోంచి ఇక్కడికి రూమ్కి లాడ్జ్లోకి డ్రాప్ చేశాను, మళ్ళీ ఇప్పుడు తీసుకొచ్చాను అంతే. దేవుడు వాక్యమును మాట్లాడుతున్నప్పుడు ట్రాన్స్లేట్ చేస్తున్నాను, కానీ దేవుని వాక్యం బట్టి నేను ఎంతో సంతోషిస్తున్నాను. హల్లెలూయా. ఈ దినాల్లో ఇంకా ప్రత్యేకంగా నేను ఇంకా దేవుని వాక్యం ధ్యానిస్తున్నప్పుడు ఐ రిజాయిస్, ఎంత ఆనందిస్తున్నానో. మీరు దేవుని వాక్యం ధ్యానించి చూడండి, మీరు అనుకుంటారు ఇంకా జీవితంలో ఏం లేకపోయినా పర్లేదురా బాబు, దేవుని వాక్యం ఉంటే చాలు అనుకుంటారు. హల్లెలూయా. దేవుని వాక్యం మన ప్రాణములకు నెమ్మదినిస్తుంది. ఆ 19వ కీర్తనలో ఉంటుంది, అది ప్రాణమును తెప్పరిల్ల చేస్తుంది. ఇంగ్లీష్లో ఏముంటుంది? ఇట్ రివైవ్స్ యువర్ సోల్. ఇట్ రివైవ్స్ యువర్ సోల్. దేవుని వాక్యం మనందరినీ కూడా రివైవ్ చేస్తుంది. మనం ఏం చేస్తామంటే రివైవ్ అవ్వడానికి ఎక్కడెక్కడికో వెళ్తాం, కానీ దేవుని వాక్యమే మన యొక్క ప్రాణములను ఏం చేస్తుంది? తెప్పరిల్ల చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని వాక్యమును అందరూ కూడా ధ్యానించండి. ప్రతి అడుగు, ఆ బ్యూటిఫుల్ వర్డ్ 37లో ఉన్నటువంటి ఆ వర్డ్, ఒక నీ నడత యెహోవా చేతనే స్థిరపరచబడినది. తెలుగులో అలాగ ఉంది, కానీ ఇంగ్లీష్లో చెప్తుంటే చాలా బాగుంది. ఒక విశ్వాసి యొక్క అడుగులను దేవుడే నిర్ణయిస్తాడు. ప్రతి అడుగు కూడా ఏం చేస్తాడు? ఆయనే. మీరు స్థిరపరుస్తారు కదా, నిర్ణయిస్తాడు ఆయన. ఆ అడుగుల్లోనే మనం వెళ్ళాలి. హల్లెలూయా, హల్లెలూయా. గాడ్ విల్ డిసైడ్ అవర్ స్టెప్స్. అంతేకాదు, ఒకవేళ మనం పడినా దేవుడు ఏం చేస్తాడు? లేపుతాడు. పడిపోయిన తర్వాత పడిపోయిన ప్రభువా అంటే మనం ఏం చేయాలి? గాడ్ విల్ టేక్ కేర్. పడిపోయినా కూడా దేవుడు ఏం చేస్తాడు? ఎందుకు? దేవుడే నడిపించాడు కనుక. ఒకవేళ మనం వెళ్ళి మనం పడిపోయాం అనుకోండి, ఏ మొక్కే ఇరిగిపోద్ది ఏంటి, మళ్ళీ తర్వాత మనం ఏం చేయాలి? ఈడ్చుకొని వెళ్ళాలి. ఇశ్రాయేల్ లాగా. ఇశ్రాయేల్ అంటే అది యాకోబులాగా ఈడ్చుకొని తన జీవితాంతం కూడా ఇక తర్వాత నుంచి కుంటుకొనే వెళ్ళవలసి వచ్చిందంట. దేవుని బిడ్డలుగా మనం ఎప్పుడు కూడా ఏ మిస్టేక్ కూడా లైఫ్లో, ఏ నిర్ణయాలు కూడా తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండానట్లు ప్రభు యొక్క వాక్యం మనకు సహాయం చేయను గాక. హల్లెలూయా. సో నేను నమ్ముతున్నాను మనం అందరం దీవించబడ్డామని. థ్యాంక్ యూ సార్, వీఆర్ సో బ్లెస్డ్ బై ద వర్డ్. రేపు ఉదయం కూడా మరి దేవుని సేవకులు మనతో మాట్లాడతారు. అందరూ కూడా ఆసక్తి కలిగి దేవుని మాటలు వినడానికి రావాలని కోరుతున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించును గాక. బేగ వచ్చి బేగ వెళ్ళిపోతున్నారు మీరు. హల్లెలూయా. సాధారణంగా మనం లేట్ అయిపోద్ది అనుకుంటాం, బట్ ఒక్క మాట చాలు. ఆమెన్. దేవుని మాట ఎన్ని కావాలి? ఒక్క మాట చాలు. మన జీవితాలనే మార్చేస్తుంది. హల్లెలూయా. మీ యొక్క బైబిల్ని వెళ్ళి ఓపెన్ చేయండి, కొంచెం దులిపేసి శుభ్రంగా తుడుచుకొని, ఎందుకంటే ఎక్కువ కాలం వాడకపోతే అది డస్ట్ పడుతుంది కనుక చక్కగా తుడుచుకొని దేవుని వాక్యము చదవడం ప్రారంభించండి. గాడ్ విల్ స్పీక్ టు యూ. దేవుడు మిమ్మల్ని నడిపిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని అందరిని దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. ఆయన ప్రేయర్ చేశారు కనుక మీకు అందరికీ దీవెనలు చెప్తున్నాను. రేపు అందరం కూడా మరలా కలుసుకుందాము. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.